ముందుగా అందరికీ నమస్కారం. దానికంటే ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే హృదయపూర్వక ధన్యవాదాలు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 months అవుతుంది. జనవరి 1st స్టార్ట్ చేశాను. అయితే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ 1, 2, 3, 4 అలా లెక్కేసుకుంటూ వస్తున్నాను. 250 అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. 500 అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. 750 దగ్గర నుంచి రోజు అలా ఆ కౌంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నానికి 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు. నిజంగా మనస్ఫూర్తిగా దోస్ సబ్స్క్రైబ్డ్ మై యూట్యూబ్ ఛానల్ బై ఎవ్రీ నేమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఇలాగే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే లేకపోతే బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం నాకు మీ కామెంట్స్లో సజెషన్స్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు న్యూస్ ఏంటంటే పెద్ద న్యూస్ ఏం కాదు, 2 రోజుల క్రితం జరిగిన న్యూసే. మన ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఎంపీపీ, జెడ్పీపీ ఇలా మనకు కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. ప్రకాశం జిల్లా అయితేనేవి, కడప అయితేనేవి, ఇవన్నీ. అయితే వీటన్నిటికీ ఇక 53 సీట్లలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు అంటే ఏంటి? బేసికల్గా 53 కూడా వైసీపీకి సంబంధించినవే. ప్రెసిడెంట్ అవని, ఎంపీపీ అవని, జెడ్పీపీ అవని, ఏమన్నా కానీ ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. అయితే కొన్ని కారణాల వలన అవి ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ 53 స్థానాలకి ఎలక్షన్లు జరిగాయి. మొన్న జరిగితే ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయితే అందులో 32 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. 32 స్థానాలని. టీడీపీ 9 స్థానాలని కైవసం చేసుకుంది. ఇక జనసేన, బీజేపీ చెరొకటి. అంటే టీడీపీ కూటమికి 11 స్థానాలు వచ్చినాయి, వైసీపీకి 32 స్థానాలు వచ్చినాయి. 10 స్థానాలకేమో ఎలక్షన్ జరగలేదు. 10 స్థానాలకి ఎలక్షన్ జరగలేదు. అంటే ఇప్పుడు ఎంత మొత్తం అంతా? 53 స్థానాలకి 32 ఏమో వైసీపీ, 2 స్థానాలేమో జనసేన, బీజేపీ, 10 స్థానాలకు జరగలేదు. అయితే నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే చాలా ఇంట్రెస్ట్గా ఒక అనాలిసిస్గా, నాకు సినిమాలు అంటే ఎలా ఇష్టమో రాజకీయాలను కూడా ఇష్టమని చెప్పలేను, కానీ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్ దిస్ పాలిటిక్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ కంట్రీ అండ్ స్టేట్. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి 32 వచ్చినాయి. అది నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. కానీ కూటమికి 11 సీట్లు వచ్చాయే, అది ఎందుకు కోసంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది నాకు. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే మీ అందరికీ అర్థమై ఉండేది. వైసీపీకి అసెంబ్లీ ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మన కూటమికి లోకల్ బాడీ ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి. ఇది నాకు కొంచెం ఏదో ఒక సంథింగ్ లింకింగ్ బిట్వీన్ దట్ 11 దిస్ 11. అందుకని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే రాజకీయాల్లో ఏదైనా పాసిబిలిటీ. ఎవ్వరు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరు. ఎవ్వరు ఇది నాది అని విర్రవేయకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కూటమి గవర్నమెంట్ కానీ, అది బీజేపీ గవర్నమెంట్ కానీ. ఆ మాటకు వస్తే అసలు ప్రపంచంలోనే, నిజమైన జీవితంలోనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 32, కూటమికి 11 రావటం నాకు కొంచెం, కూటమికి ఏమన్నా కొంచెం దెబ్బ తగిలిందా, కొంచెం ఏమైనా ఫలితాలు వ్యతిరేక గాలులు వేస్తున్నాయా అనిపించింది. వాస్తవంగా ఆ 3 కూడా వైసీపీయే కాదన్నాం. వైసీపీ అయినా స్థానికంగా ఉన్న ప్రజలు ఏ గవర్నమెంట్ లీడింగ్లో ఉంటే ఆ గవర్నమెంట్కి ఓట్లేస్తారు. ఇది సహజంగా 99% జరిగే ప్రాసెస్. అయినా సరే అక్కడున్న లోకల్ ప్రజలు టీడీపీ కూటమిని కాదని 32 స్థానాలు మళ్ళీ వైసీపీకి కట్టబెట్టడమే కొంచెం ఆలోచించదగిన విషయం. ఇది ముఖ్యంగా టీడీపీ కూటమి దీనిని సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. పరిపాలన మందు ఎలా ఉందో చెక్ చేసుకోవాల్సిన విషయం.
ప్రజలు టీడీపీ కూటమి గురించి ఏమనుకుంటున్నారో ఇంకొకసారి తీవ్రంగా తనను తాను పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. నా బట్టి కనిపించింది అంతే సుమి. నేనేదో ఏం చెప్పట్లేదు. ఎనీహౌ రాజకీయాల్లో మాత్రం ఏదైనా జరగవచ్చు, అమరగొత్తే జీవితాల్లో కూడా జరగవచ్చు. చివరిసారిగా నేను మళ్ళీ నా 1000 సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నమస్కారం.